వెల్కమ్ టు విఎం టీచర్స్. కొలోనియల్ పాలనలో భారతదేశం మూలాలు అంటే కొలోనియల్ అంటే వలస అంటే వలస పాలనలో భారతదేశం ఎందుకు వలస పాలనలోకి వెళ్ళిపోయింది, ఎవరు భారతదేశాన్ని పరిపాలించారు అనే విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తే, భారతదేశానికి ఐరోపా నుండి కొన్ని దేశాల వారు వ్యాపారం చేసుకోవడానికి రావడం జరిగింది. సో వీళ్ళు ఎవరు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాలు మనం పరిశీలిస్తాం. సో భారతదేశానికి ఎవరు వచ్చారు? మొదటగా ఐరోపా వారు. అంటే భారతదేశానికి ఐరోపా దేశాల వారు ఎవరెవరు వచ్చారనే విషయాలు ఈ యొక్క పాఠ్యాంశాలు మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే 8th క్లాస్ హిస్టరీ ఉంది. 8th క్లాస్ హిస్టరీ మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ మీరు వినాల్సిందే. ఓకే, సో పోర్చుగీస్ వారు వచ్చారు మొదట భారతదేశానికి. వీళ్ళ తర్వాత డచ్ వారు వచ్చారు. వీళ్ళ తర్వాత బ్రిటిష్. వీళ్ళ తర్వాత డెన్మార్క్, దానికి సిలబస్లో మనకి ఇవ్వలేదు. లాస్ట్లో ఫ్రెంచ్ వారు. అంటే బ్రిటిష్ తర్వాత డెన్మార్క్, డేన్స్ కూడా వస్తారు. వాళ్ళ గురించి మనకు ప్రస్తావించలేదు కాబట్టి వాళ్ళు మనం వదిలేస్తాం. వీళ్ళు ఐరోపా దేశస్తులు. వీళ్ళు ఎందుకు వచ్చారనే విషయం ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈ ఐరోపా దేశస్తులు భారతదేశానికి ఎందుకు వచ్చారనే విషయాలు ఒక 2 minutes ఒకసారి మనం పరిశీలిస్తే, ఇక్కడ వరకు మనకు అవసరం. ఇది భారతదేశం. చూడండి, భారతదేశం నుండి ముఖ్యంగా ఇది ఐరోపా ఖండం, ఇది ఇంగ్లాండ్, ఇది ఐరోపా ఖండం. ఈ ఐరోపా వాళ్ళకి ఇది సమశీతోష్ణ మండలంలో ఉంటుంది. సమశీతోష్ణ మండలంలో ఉంటుంది కాబట్టి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు ఆహార పదార్థాలని తమ శరీర ఉష్ణోగ్రతని పెంచేవి తీసుకోవాలి వాళ్ళు. అంటే ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలని వాళ్ళు తీసుకోవాలి. అంటే వాళ్ళు మాంసాన్ని ఎక్కువగా తీసుకునేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు అవసరం. ఇంకా వాళ్ళు టీని తాగేవాళ్ళు, అంటే తేనెటి విందు అంటాం మనం. ఈ యొక్క టీని తాగేవాళ్ళు, సుగంధ ద్రవ్యాలను ఆహార పదార్థాలు ఉపయోగించుకునేవాళ్ళు. వీళ్ళకి ఆగ్నేయాసియా ప్రాంతంలో ముఖ్యంగా భారతదేశం నుండి భూమార్గం గుండా ఈ ప్రాంతంలో ఇక్కడ చేరి ఇక్కడ కాన్స్టాంటినోపిల్ అనే ఒక నగరం ఉండేది. ఈ నగరం నుండి మధ్యధరా సముద్రం గుండా వాళ్ళకి ఐరోపా మొత్తం ఆ యొక్క పదార్థాలు చేరేటివి. ఓకే, ఇది ప్రాసెస్. భారతదేశం నుండి భూమార్గం గుండా కాన్స్టాంటినోపిల్ నగరం నుండి ఈ మధ్యధరా చూడండి, ఆ సమయంలో 1400 సంవత్సరం అంటే 15వ శతాబ్దం నేను చెప్పేది మీకు. ఆ సమయంలో ఈ మధ్యధరా సమీపంలో ఉండే నగరాలకి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఎందుకని? ఈ యొక్క వస్తువులన్నీ ఈ ప్రాంతం గుండా ఐరోపాకి చేరేటి కాబట్టి. ముఖ్యంగా కాన్స్టాంటినోపిల్ నగరం, ఈ నగరం గుండా ఈ ప్రాంతాలకు చేరేది. ఆ సందర్భంలో ఏమైందంటే 1453వ సంవత్సరంలో ఏమైందంటే, ఇది టర్కీ దేశం, ఓటోమన్ సామ్రాజ్యం అంటాం. ఓటోమన్ సామ్రాజ్యం. ఈ ఓటోమన్ సామ్రాజ్యాన్ని 2వ మహమ్మద్ పరిపాలిస్తుండేవాడు. ఇది రోమ్, బైజాంటైన్ సామ్రాజ్యం. బైజాంటిన్ సామ్రాజ్యం అంటే ఇదే కాదు. సో ఈ ప్రాంతం మొత్తం బైజాంటిన్ సామ్రాజ్యం కిందకే భావించేవాళ్ళు అప్పుడు. అంటే ఇక్కడేమో ఓటోమన్ సామ్రాజ్యం ఉంది, ఇక్కడ బైజాంటిన్ సామ్రాజ్యం ఉంది. బైజాంటిన్ సామ్రాజ్యం. ఈయన 2వ మహమ్మద్. ఇక్కడేమో 2వ మహమ్మద్ ఉన్నాడు. ఇక్కడ కాన్స్టాంటిన్
1. ఈయన రాజు. ఎక్కడేమో కాన్స్టంటైన్ 1, రెండవ మహమ్మద్. వీళ్ళ మధ్య ఈ రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. వాటిని క్రూసేడ్స్ అంటాం, మత యుద్ధాలు అంటాం. మధ్యయుగంలో జరిగిన మత యుద్ధాలు అంటాం వీటిని. ఈ యొక్క మత యుద్ధాల వలన మత యుద్ధాల్లో విజేతగా రెండవ మహమ్మద్ విజయం సాధిస్తాడు. ఈయన రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపిల్ నగరాన్ని ఆక్రమిస్తాడు 1453 సంవత్సరంలో. ఎప్పుడైతే కాన్స్టాంటినోపిల్ నగరాన్ని ఆక్రమిస్తాడో ఈ యొక్క భారతదేశం నుండి ఈ యొక్క సరుకులు రవాణా అనేది ఆగిపోతుంది. ఐరోపాకి సరుకుల రవాణా ఆగిపోతుంది. ఎందుకని? ఈ మార్గం గుండా వెళ్లాల్సిందే. అందుకే ఎప్పుడైతే ఇటు ఆక్రమిస్తాడో సరుకుల రవాణా ఆగిపోయి సుగంధ ద్రవ్యాలు ఆగిపోతాయి, తేయాకు ఆగిపోతుంది. సో వెంటనే అక్కడ ఉన్న రాజుల మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది ప్రజల నుండి. మాకు ఎలాగైనా వాటిని చేర్చండి, ఆహార పదార్థాలను చేర్చండి అనేసి. సో ఆనాటి రాజులు, ఆనాటి దేశాలు సముద్రం మార్గం గుండా భారతదేశానికి ఎలాగైనా చేరుకోవాలి, సో సముద్ర మార్గాల్ని అన్వేషించమని కొంతమందిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అన్ని దేశాల కన్నా ముందున్న దేశం ఏదన్నా ఉందంటే పోర్చుగల్. ఇది పోర్చుగల్. ఈ పోర్చుగల్ ఆనాటి రాజు నావిక హెన్రీ. ఇతనికి సముద్ర ప్రయాణం అన్న చాలా ఇష్టం. సముద్రానికి లోపలికి వెళ్ళడం, సముద్ర ప్రయాణం చేయడం, ఇలా సాహసాలు చేయడం చాలా ఇష్టం. ఆ రోజు సముద్రాల్లోకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. కారణం ఏమంటే భూమార్గం గుండా ప్రయాణించే వాళ్ళు సముద్ర మార్గంలోకి పోకపోవడానికి గల కారణం ఏమంటే సముద్రాల్లో జలరాక్షసులు ఉంటాయి. సో సముద్రాల్లోకి పోతే అవి మనుషులను చంపేస్తాయనేసి ఒక పుకారు ఉండేది. అందుకే ఎవరు కూడా సముద్రంలోకి పోవడానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు. కానీ నావికా హెన్రీ నావికా పాఠశాలను ఏర్పాటు చేసి సముద్రంలోకి ఎలా వెళ్ళాలనేసి ఆయన ట్రైనింగ్ ఇచ్చేవాడు ఆ పాఠశాలలో. ఈ నావికా హెన్రీ తర్వాత రెండవ జాన్ వస్తాడు. రెండవ జాన్ పోర్చుగల్ చక్రవర్తి. ఈయన యొక్క ఆశయాల్ని నావికా హెన్రీ యొక్క ఆశయాల్ని రెండవ జాన్ కొనసాగించడం జరుగుతుంది. ఈయన పీరియడ్లో 1487 సంవత్సరంలో నేను భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కుంటాను అని బార్తలోమ్యూ డియోస్, ఎవరైనా పోర్చుగల్ దేశానికి చెందిన బార్తలోమ్యూ డయోస్, ఈయన చెప్పడం జరుగుతుంది, నేను భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కుంటాను. ఓకే, కొంతమంది సిబ్బందిని ఆయనకి ఇచ్చి ఆహార పదార్థాలను ఇచ్చి మీరు బయలుదేరండి భారతదేశానికి అని చెప్పడంతో ఆయన బయలుదేరతాడు. పోర్చుగల్ నుండి ఇక్కడ నుండి బయలుదేరతాడు. ఇలా బయలుదేరి ఈ ప్రాంతానికి రాగానే భయంకరమైన తుఫాన్ వస్తుంది. వెంటనే అతను ఈ ప్రాంతం నుండి వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఈ ప్రాంతానికి అతను పెట్టిన పేరు ఏమంటే తుఫానుల అగ్రం లేదా గుడ్ హోప్ అగ్రం. ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి భయంకరమైన తుఫాన్లు వస్తాయి. వాళ్ళు ఏమంటే మీకు చెప్పేది వరకు జలరాక్షసులు ఉంటాయనేసి. జలరాక్షసులు అంటే వాళ్ళు ఏటో కాదు, ఈ యొక్క తుఫాన్లు వాళ్ళు జలరాక్షసులుగా భావించేవాళ్ళు. సో జలరాక్షసులు వచ్చేసాయి అనేసి వెంటనే ఆయన పోర్చుగల్కి చేరుకునేసాడు. అయ్యా జలరాక్షసులు వచ్చేసాయి, నేను వెంటనే వచ్చేసాను అనేసి. సో మళ్ళీ 1497 సంవత్సరంలో అతని సోదరు బార్తలోమ్యూ డియోస్ సోదరుడైనటువంటి వాస్కో డి గామా నేను భారతదేశానికి సముద్ర మార్గాన్ని నేను కనుక్కుంటాననేసి ఆయన బయలుదేరడం జరుగుతుంది. సో వాస్కో డి గామా ప్రయాణించేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, సముద్రం కూడా అల్లుకొల్లాలు అంటూ ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి కెన్యా దగ్గరకు వచ్చేసరికి సముద్రపు దొంగలు ఆయన ఓడను పట్టుకుని వెళ్ళిపోతారు. ఆయన ఓడని మరి రాజు దగ్గరికి వెళ్ళి ఆయన మొరబెట్టుకుంటే ఆ ఓడని ఆయనకి ఇప్పించి
ఆయన ఆయన వచ్చిన పర్పస్ కూడా ఆ రాజుకు చెప్పడం. ఆనాటి గుజరాత్ వ్యాపారి అబ్దుల్ అతను పరిచయం చేసి అక్కడి నుండి నేరుగా అతను ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టడం జరిగింది. 1498 సంవత్సరంలో వాస్కోడా గామా భారతదేశంలో కాలికట్ అనే ప్రాంతంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆనాటి చక్రవర్తి, కాలికట్ అనే ప్రాంతం ఏ రాష్ట్రం? కేరళ. చక్రవర్తి ఆనాటి రాజు ఎవరంటే జామరిన్. ఈయనకి మరొక పేరు ఉంది, రాజా మను విక్రవర్మ అనే పేరు కూడా ఈయనకి కలదు. సో వాస్కోడి గామా కాలికట్లో అడుగు పెట్టే నాటికి ఢిల్లీని పాలిస్తున్న సుల్తాన్ ఎవరు అంటే సికిందర్ లోడి. వాస్కోడి గామా 1498 సంవత్సరంలో కాలికట్లో అడుగుపెట్టే సమయానికి అక్కడ రాజు అంటే జామరిన్, ఢిల్లీ సుల్తాన్ అంటే సికిందర్ లోడి. సో భారతదేశానికి సముద్రం మార్గం గుండా వచ్చిన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది అంటే పోర్చుగీస్ వారు లేదా పోర్చుగల్. ఆ దేశం పేరు పోర్చుగల్ ప్రజలను మనం పోర్చుగీస్ వారు అని పిలుస్తాం. సో భారతదేశానికి మొదటగా వచ్చిన ఐరోపా వారు, యూరోపియన్ అంటే పోర్చుగీస్ వారు అని మనం చెప్పుకుంటాం. సో ఇప్పుడు వాళ్ళ గురించి కొంచెం ఒక 2 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనకు పోర్చుగీస్ వారు ఎప్పుడు వచ్చాడైనా 1498 వాస్కోడి గామా వచ్చాడు. సో కొన్ని అపారమైన ధనరాశులతో ఆయన తిరుగు ప్రయాణంతో అమ్మితే అక్కడ భయంకరమైన ఆదాయాలు వచ్చాయనికి. మళ్ళీ ఆయన 1502 సంవత్సరంలో రావడం జరిగింది. వచ్చి జామరిన్తో గొడవ పడ్డాడు. ఏమంటే ఆ గొడవ, మీరు అరబ్బులు ఈ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నారు, ఈ అరబ్బుల వ్యాపారాన్ని నియంత్రించండి, వాళ్ళ మీద ఆంక్షలు విధించండి అనేసి జామరిన్ మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కానీ వాస్కోడి గామా యొక్క ప్రతిపాదనని జామరిన్ తిరస్కరిస్తాడు. ఈయన ఎప్పుడైతే తిరస్కరిస్తాడో వాస్కోడి గామా ఆ జామరిన్ మీద దాడి చేయడం జరుగుతుంది. సో ఆయన భయపడి ఆ యొక్క ఒప్పందానికి, వాస్కోడి గామా చెప్పిన ఒప్పందానికి ఒప్పుకోవడం జరుగుతుంది. సో కాలికట్లో ఒక కోటను నిర్మించుకోవడం జరుగుతుంది. సో అరబ్బులు వ్యాపారం అనేది వీళ్ళు ఎప్పుడైతే రావడం జరుగుతుందో క్షీణించడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే వీళ్ళ యొక్క నౌకలన్నీ బలమైనవి, బలిష్టమైనవి. సో వీళ్ళతో వాళ్ళు పోటీ పడలేక వాళ్ళ వ్యాపారం చాలా వరకు బలహీనపడిందని చెప్పుకోవచ్చు. ఈయన తర్వాత పోర్చుగల్ నుంచి అధికారి ఆల్ఫనాన్సోడి ఆల్మిడా ఈయన రావడం జరిగింది. ఈయన రాగానే పటిష్టమైన నౌకాదళాన్ని కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈయన కాలికట్, కన్ననూరు ఇలాంటి ప్రాంతాల్లో నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈయన బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. నీటి విధానం. ఈ నీటి విధానం అంటే ఏమంటే, హిందూ మహాసముద్రంలో ఏ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకి పన్ను చెల్లించాలా. అంటే వీళ్ళ అనుమతి లేనిదే ఎవరు కూడా ఈ హిందూ మహాసముద్రంలో వ్యాపారాలు చేయకూడదు. ఓకే, మరి ఇంత పటిష్టమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేసుకుని నీటి విధానం 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రం, ముఖ్యంగా అరేబియా సముద్రంలో సముద్ర ఆధిపత్యం చెలాయించిన వారు వీళ్ళు. అంటే ఈ సముద్రం మీద ఆధిపత్యం చెలాయించి నీటి విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. ఓకే, అంటే వీళ్ళ అనుమతి లేనిది నౌకలు అక్కడికి రాకూడదు, వీళ్ళకి పన్ను కట్టాలా, ఆ ప్రాంతంలో వ్యాపారం చేయాలంటే ఇలా ఉండేది సిచ్యువేషన్. ఈయన తర్వాత ఆల్ఫోన్సోడి ఆల్బుకర్క్. పోర్చుగీస్ అధికారులలోకి సమర్థవంతమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఈయన గురించి మనం చెప్పుకోవచ్చు. ఈయన ఎలా చనిపోతాడంటే ఈజిప్ట్ మీద నౌకాదళ యుద్ధం చేస్తున్నప్పుడు ఈయన చనిపోవడం జరుగుతుంది. సో ఈయన చనిపోవడంతో ఆల్బుకర్క్ వస్తాడు. ఈయన రాగానే విజయనగర రాజులతో
స్నేహ సంబంధాలు కొనసాగించడం జరుగుతుంది. ఈయన విజయనగర రాజులతో స్నేహ సంబంధాలను నిలుపుతూ బీజ్పూర్ సుల్తాన్ అంటే ఇది కర్ణాటక ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి బీజ్పూర్ అనే ప్రాంతం ఉంటుంది కర్ణాటక పైన. ఈ కర్ణాటక పైనటువంటి ఈ ప్రాంతాన్ని బీజ్పూర్ అంటాం. ఈ బీజ్పూర్ సుల్తాన్ అధీనంలో ఉన్న గోవా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఎవరు సహాయంతో ఆక్రమించుకున్నాడు అంటే కృష్ణదేవరాయల సహాయంతో ఆల్బుకర్క్ ఆదిల్ షా అనే బీజ్పూర్ సుల్తాన్ నుండి గోవా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. సో ఈ కృష్ణదేవరాయలకి వీళ్ళు ఏమి సమర్పించుకునేవాళ్ళు, ఆయన చేసే సహాయానికి ఆయనకి వీళ్ళు ఏమి ఇచ్చుకునేవాళ్ళు అంటే నాణ్యమైన అశ్విక దళాన్ని ఇచ్చేవాళ్ళు. అంటే గుర్తింపు పొందిన అశ్వాల్ని వాళ్ళకి యుద్ధంలో ఆ రోజుల్లో అశ్వాలు కీలక పాత్ర వహించేటి కాబట్టి ఈ పోర్చుగీస్ వారు అశ్వాల్ని వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు విజయనగర రాజులకి. ఓకే రైట్. ఈ ఆల్బుకర్క్ ఏం చేసేవాడు అంటే భారతీయుల్ని వివాహం చేసుకోండి అని పోర్చుగీస్ వారిని ప్రోత్సహించేవాడు. సో భారతీయుల్ని వివాహం చేసుకోమని ప్రోత్సహించిన పోర్చుగీస్ అధికారి ఎవరు అంటే ఆల్బుకర్క్. భారతీయుల్ని వివాహాలు చేసుకోమని చెప్పాడు, వివాహాలు చేసుకోమని ప్రోత్సహించడం జరిగింది. చూడండి, భారతదేశంలో వీళ్ళు పోర్చుగీస్ వారు కేవలం పశ్చిమ ప్రాంతాల వైపు మాత్రమే దృష్టి సారించడం జరిగింది. ఇంకా తూర్పు తీరంలో వీళ్ళు మచిలీపట్నంలో 1670 సంవత్సరం నాటికి మచిలీపట్నంలో ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈయనకి అనుమతి ఇచ్చిన గోల్కొండ నవాబ్ ఎవరు అంటే అబ్దుల్ షాహీ. ఓకే, ఇది వీళ్ళు ముంబై, సాల్సెట్టి ఈ ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. కానీ ఇంగ్లాండ్ రాజు 2వ చార్లెస్ పోర్చుగల్ దేశానికి చెందిన ఆ రాకుమార్తెని వివాహం చేసుకోవడంతో ఈ ఇంగ్లాండ్ రాజు ఈ పోర్చుగల్ రాకుమార్తెని వివాహం చేసుకోవడంతో వాళ్ళు ఈ ముంబై ప్రాంతాన్ని, పోర్చుగీస్ వారి యొక్క ముంబై ప్రాంతాన్ని ఇంగ్లాండ్ వాళ్ళకి కట్నం కింద ఇచ్చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ముంబై ప్రాంతం ఇంగ్లాండ్కి ఎలా వెళ్ళిందంటే ఇంగ్లాండ్ రాజు 2వ చార్లెస్ సో పోర్చుగల్ రాకుమార్తెని వివాహం చేసుకుంటాడు కాబట్టి కట్నం కింద ఆ ప్రాంతాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఈ ప్రాంతాలన్నింటినీ కోల్పోయి బ్రిటిష్ వారికి కోల్పోయి చివరికి వీళ్ళకి మిగిలిన ప్రాంతాలు ఏవి అంటే వీళ్ళకి మిగిలిన ప్రాంతాలు గోవా, డయ్యూడామన్. చివరికి డయ్యూడామన్ ఈ 2 ప్రాంతాలని 1961 సంవత్సరంలో భారత ప్రభుత్వం జనరల్ కేఎన్ చౌదరి నాయకత్వంలో ఆపరేషన్ విజయ్ అనే ఒక సైనిక చర్య ద్వారా వీళ్ళని ఈ ప్రాంతాల నుండి తరిమేసింది. గుర్తుపెట్టుకోండి, పోర్చుగీస్ వారి నుండి గోవా, డయ్యూడామన్ ప్రాంతాలని ఆక్రమించుకోవడానికి చేసిన సైనిక చర్యను ఏమని పిలుస్తారు? ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్ ద్వారా ఏ ప్రాంతాలని పోర్చుగీస్ వారి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది? గోవా, డయ్యూడామన్. ఏ సంవత్సరంలో ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య పోర్చుగీస్ వారి మీద చేపట్టడం జరిగింది అంటే 1961 సంవత్సరంలో ఎవరి సమక్షంలో ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్యని జరిపి పోర్చుగీస్ వారిని నుండి గోవా, డయ్యూడామన్ ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది అంటే జనరల్ కేఎన్ చౌదరి. సో భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఐరోపా వారు పోర్చుగీస్ వారు. భారతదేశం నుండి వెళ్ళిన చివరి ఐరోపా వారు ఎవరు అంటే పోర్చుగీస్ వారే. ఓకే, గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళ యొక్క పతనానికి గల కారణాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీళ్ళు ఎక్కువగా పశ్చిమ ప్రాంతాల వరకే వీళ్ళు దృష్టి సారించడం, ఫిరంగీలు అనే ఒక సముద్రపు దొంగలతో వీళ్ళు చేతులు కలిపి ఆ సముద్రపు నౌకల్ని వీళ్ళు కొల్లగొట్టడం. నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకున్నట్లయితే అసమర్థులు రావడం,
నెక్స్ట్ ఎక్కువగా భారతదేశం మీద ఫోకస్ చేయకపోవడం, వీళ్ళు మరొక వలస ప్రాంతమైన బ్రెజిల్, దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న బ్రెజిల్ అనే ఒక దేశాన్ని ఆక్రమించుకోవడంతో వాళ్ళు ఆ ప్రాంతం మీద ఎక్కువగా ఫోకస్ చేయడంతో ఇక్కడ ఈ భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క పతనం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చిన దేశం మనం పరిశీలించినట్లయితే చూడండి, భారతదేశంలోకి వ్యాపారం కోసం వచ్చిన మొదటి ఐరోపా వారు అంటే పోర్చుగీస్ వారు, తర్వాత డచ్, తర్వాత బ్రిటిష్, ఇంగ్లాండ్, లాస్ట్లో ఫ్రెంచ్. వీళ్ళందరూ కూడా వ్యాపారం కోసం రావడం జరిగింది. ఒకే రకమైన వస్తువుల్ని వీళ్ళు డిమాండ్ చేయడంతో ఒక ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడింది. ఇది యుద్ధాలకి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఒకే రకమైన వస్తువుల్ని వీళ్ళు వ్యాపారం చేయడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని యుద్ధాలు జరిగాయి. స్థానికంగా రాజులు జోక్యం చేసుకుని, స్థానిక పాలనలో జోక్యం చేసుకుని సో మన దేశాన్ని ఎలా ఆక్రమించుకునే విషయాలు కూడా మనం కంటిన్యూ నెక్స్ట్ క్లాస్లో మనం చూడొచ్చు. సో డచ్ చూడండి, మామూలుగా తూర్పు ప్రాంతంలో అన్నీ పశ్చిమ వైపున ప్రవేశిస్తాయి అన్ని ఐరోపా దేశాలు. కానీ తూర్పు తీరం నుండి ప్రవేశించి తూర్పు తీరంలో మొట్టమొదటిసారిగా వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం ఏది అంటే డచ్. వీళ్ళు 1605 సంవత్సరంలో భారతదేశానికి రావడం జరిగింది. వీళ్ళు ఎలా వచ్చారనే విషయం ఒకసారి మనం పరిశీలిస్తాం. ఇటు వద్దాం. ఫస్ట్ ఇది నెదర్లాండ్. డచ్ అంటే నెదర్లాండ్, హాలాండ్. సో నెదర్లాండ్, హాలాండ్ ప్రజలు మనం డచ్ వారు అంటాం. ఈ డచ్ వారు అంతకుముందు పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి వస్తువులు దిగుమతి చేసుకుని ఈ వస్తువులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ అమ్ముకునేవాళ్ళు. ఈ పోర్చుగల్, స్పెయిన్ కలిసే ఉన్నాయి. ఆ రెండు ప్రాంతాల్లో ఒక రాజు పరిపాలించేవాడు. ఈయన ఈ డచ్ వారి మీద ఆంక్షలు విధించడం జరిగింది, వాళ్ళు ఈ ప్రాంతాలకు రాకూడదని. అప్పుడు వాళ్ళు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని భారతదేశంలోకి ప్రవేశించి తూర్పు తీరం గుండా భారతదేశంలో ప్రవేశించి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో దాన్నే 1605 సంవత్సరంలో మచిలీపట్నంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఐరోపా వారు ఎవరు అంటే డచ్. చూడండి, ఈ టాపిక్ మీద మనకు బిట్స్ ఎలా వస్తాయంటే వాటి యొక్క వరుస క్రమం అడగచ్చు. ఎవరు ఐరోపా వారి యొక్క భారతదేశానికి ఐరోపా వారు వచ్చిన వరుస క్రమాన్ని అమర్చండి అని అలా అడగచ్చు. వీళ్ళకి ఆ వర్తక స్థావరాలకి అనుమతినిచ్చిన స్థానిక రాజులు ఎవరు అని అడగచ్చు. వీళ్ళు ఏ ప్రాంతంలో తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని ఎలా అడగచ్చు. ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలే ఇక్కడ నుంచి మనకి ఏరియా నుంచి రావడం జరుగుతుంది. సో డచ్ వారు మొట్టమొదటి వర్తక స్థావరం ఏది అంటే మచిలీపట్నం. ఏ సంవత్సరం 1905లో రావడం జరిగింది. తూర్పు తీరం గుండా ప్రవేశించిన మొదటి ఐరోపా వారు ఎవరు అన్నా కూడా డచ్ వారు. మరి వీళ్ళకి అనుమతి ఇచ్చిన చక్రవర్తి రాజు ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. డచ్ వారికి మచిలీపట్నంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిచ్చిన గోల్కొండ నవాబు ఎవరు అంటే కులీ కుతుబ్ షా. ఓకే, నెక్స్ట్ వీళ్ళు సూరత్ వినాలి మీరు. ఇక్కడేమో 16 మీరేం చేస్తారంటే ఇలా ఒక మ్యాప్ వేసుకునేసి పైన ఇక్కడ డచ్ అని పెట్టుకోండి. సో డచ్ ఇది మచిలీపట్నం ఇలా రాయేసుకోండి. మచిలీపట్నం ఎవరు ఇచ్చారు అనుమతి? మహమ్మద్ కులీ కుతుబ్ షా.
రాయేసుకోండి ఈ విధంగా. సో మనకు చూడంగానే స్ట్రైక్ అయిపోతుంది. సో మచిలీపట్నం ఈ ప్రాంతంలో ఇతను అనుమతి ఇచ్చాడు. ఇక్కడ 1616 సంవత్సరంలో ఇక్కడ సూరత్, ఈ ప్రాంతం పేరు సూరత్. డచ్ వారికి సూరత్లో అనుమతి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే జహంగీర్. సో బిట్స్ ఇవే అడిగేది. డచ్ వారికి సూరత్లో వర్తకానికి అనుమతి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే జహంగీర్. మచిలీపట్నంలో డచ్ వారికి అనుమతి ఇచ్చిన గోల్కొండ నవాబ్ ఎవరు అంటే కులీ కుతుబ్ షా. ఈ విధంగానే అడిగేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా మ్యాప్ వేసుకొని ఇలా రాయేసుకోండి. మనకు చూడంగానే గుర్తుంటుంది, వాటిని మనం బట్టి వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది డచ్ వారికి సంబంధించి. ఓకేనా. మరి ఈ డచ్ వారు భారతదేశం నుండి ఎలా ఖాళీ చేయాల్సి వచ్చిందో అనే విషయాలు ఒకసారి మనం పరిశీలిస్తాం. 1759 సంవత్సరంలో చిన్సూరా అనేది డచ్ వారి యొక్క వర్తక స్థావరం. ఎక్కడ ఉంటుందంటే బెంగాల్లో చిన్సూర్ అనేది డచ్ వారి యొక్క వర్తక స్థావరం. ఈ చిన్సూర్ అనే ప్రాంతం లేదా బదౌరా లేదా హుగ్లీ, ఈ చిన్సూర యుద్ధంలో లేదా బదౌరా యుద్ధంలో, హుగ్లీ నది యుద్ధంలో డచ్ వారిని బ్రిటిష్ వారు ఓడిస్తారు. విజేత ఎవరు? బ్రిటిష్. 1759లో చిన్సూరా లేదా బదౌరా లేదా హుగ్లీ నది యుద్ధంలో విజేత ఎవరు అంటే బ్రిటిష్. ఎవరి మధ్య జరుగుతుంది ఈ యుద్ధం అంటే డచ్ వారికి బ్రిటిష్ వారికి. ఎప్పుడైతే డచ్ వారి యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుందో భారతదేశం నుండి వాళ్ళు ఖాళీ చేసేశారు మొత్తం. మరి మీరు గమనించండి, ఇండోనేషియా ప్రాంతం అనేది భారతదేశానికి ఈ వైపు వస్తుంది. ఈ ఇండోనేషియా ప్రాంతంలో భారతదేశం నుంచి ఎలాగైతే బ్రిటిష్ వాడు డచ్ వారిని తరిమేశాడో, ఈ ఇండోనేషియా ప్రాంతంలో బ్రిటిష్ వాడిని అక్కడ ఉన్నటువంటి డచ్ వారు ఇదే విధంగా యుద్ధాలు చేసి వాళ్ళని కూడా తరిమేస్తారు అక్కడ నుంచి. అంటే ఇండోనేషియా ప్రాంతంలో బ్రిటిష్ వాడు ఖాళీ చేస్తాడు, భారతదేశంలో డచ్ వాడు ఖాళీ చేస్తాడు. ఓకే, ఇది డచ్ వారికి సంబంధించిన సమాచారం. ఓకే, నెక్స్ట్ బ్రిటిష్. ఇంగ్లాండ్ని 2 వంశాలు పరిపాలించాయి. ట్యూడర్ వంశం, స్టువర్ట్ వంశం. ట్యూడర్ వంశంలో చాలామంది గొప్ప రాజులు ఉన్నప్పటికీ మొదటి ఎలిజబెత్ రాణి, ఈమె కాలంలో 1600 సంవత్సరంలో డిసెంబర్ 31 తేదీన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ దేశంది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడుతుంది. 1600 సంవత్సరంలో భారతదేశాన్ని అక్బర్ పరిపాలిస్తుంటారు. మొదటి ఎలిజబెత్ రాణి తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవడానికి ఆ అక్బర్తో సంప్రదింపులు, రాయబారులను పంపించి అనుమతి పొంది ఉంటుంది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదొక ప్రైవేట్ వర్తక సంఘం. ఓకే, వీళ్ళు ఎలిజబెత్ రాణి వద్ద నుండి ఒక అనుమతి పత్రం పొంది ఉంటారు. ఏమంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప తూర్పు దేశాలతో ఏ ఇతర బ్రిటిష్ కంపెనీ వ్యాపారం చేయకూడదు. చూడండి, ఇంగ్లాండ్లో ఉన్న ఏ ఇతర కంపెనీలు కూడా తూర్పు దేశాలతో వ్యాపారం చేయకూడదు. అలా చేస్తే ఎవరు చేయాలా? ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేయాలి అని ఒక ఒప్పందం జరిగి ఉంటుంది. సో ఈ ఒప్పందం ప్రకారంగా వీళ్ళు రెండవ జేమ్స్ కాలంలో విలియం
హాకిన్స్ బృందం 1608 సంవత్సరంలో భారతదేశంలోకి వస్తారు. భారతదేశంలోకి వచ్చి సూరత్లో మాకు 1608 భారతదేశంలో సూరత్లో మాకు అనుమతినివ్వండి, మేము అక్కడ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాం అంటే ఆనాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్. ఆనాటి మొఘల్ చక్రవర్తి ఎవరు? జహంగీర్. ఈ జహంగీర్ విలియం హాకిన్స్ ఈ బృందానికి సూరత్లో అనుమతిని తిరస్కరిస్తాడు. సో ఈ విషయం మళ్ళీ ఇంగ్లాండ్కి చేరిన తర్వాత వెంటనే సర్ థామస్ రో వీళ్ళ బృందం వస్తుంది. నేను వెళ్ళి జహంగీర్ గారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాననేసి ఈ బృందం బయలుదేరుతుంది. సర్ థామస్ రో ఆయన ఆలోచిస్తాడు, జహంగీర్ ఎందుకు అనుమతి ఇవ్వలేదు, ఆయన బలహీనతలు ఏంటి, ఆయన బలం ఏంటి. సో ఈ విషయాన్ని అనాలిసిస్ చేసి సర్ థామస్ రో బృందం మొఘల్ చక్రవర్తిని కలవడానికి ఇంగ్లాండ్ నుండి ఒక బృందం వచ్చిందనేసి కబురు పంపించడం జరుగుతుంది. సరే ఆహ్వానం రమ్మంటాడు, వాళ్ళు వెళ్ళి కలవడం జరుగుతుంది. సర్ థామస్ రో ఒక చిన్నపాటి బహుమతి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది జహంగీర్కి. జహంగీర్ ఆ బహుమతిని చూసి చాలా ఆశ్చర్యపడి ఆనందపడతాడు. సో మీరు వచ్చిన పని రేపు మాట్లాడదాం, రేపు రండి అని చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళు మర్నాడు వెళ్ళి కలుస్తారు జహంగీర్ గారిని. ఇలా వచ్చాం కదా అనేసి జహంగీర్ చెప్తాడు సర్ థామస్ రోకి, మీరు నాకు నిన్న ఒక బహుమతి ఇచ్చారు కదా, మీరు వెళ్ళి ఆ రూమ్లో ఉంది ఆ బహుమతి, అది తీసుకురండి చెప్తాడు. సో సర్ థామస్ రో ఆ గదిలోకి వెళ్తే ఆ గదిలో సర్ థామస్ రో ఇచ్చిన చిన్నపాటి బహుమతులు, అవి చిన్న మినియేచర్ చిత్రలేఖనం అంటాం మనం, అంటే చిన్న వస్తువుల మీద బొమ్మలు వేయడం. ఆ సర్ థామస్ రో ఇచ్చిన చిన్నపాటి వస్తువులు, చిన్నపాటి బొమ్మలు ఆ రూమ్ మొత్తం అలాగే ఉంటాయి, మొత్తం అయ్యే ఉంటాయి. రిటర్న్ వస్తాడు. అప్పుడు జహంగీర్ చెప్తాడు, మీరు నాకు ఏమైతే ఇచ్చారో కేవలం దాన్ని మాత్రమే తీసుకురండి అనేసి ఆయన కింద మీద పడి ఎప్పటికో ఆయన ఇచ్చిన బహుమతిని తీసుకురావడం జరుగుతుంది. ఆయన ఆశ్చర్యపోతాడు సర్ థామస్ రో. జహంగీర్ని ఒక త్రాగుబోతుడు, వీడికేం తెలీదు అని అనుకున్నానే కానీ మినియేచర్ చిత్రలేఖనంలో ఇంత దిట్ట అని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చాలా ఆశ్చర్యపోవడం జరుగుతుంది. జహంగీర్ యొక్క కళ ఏమంటే మినియేచర్ చిత్రలేఖనం, ఒక చిన్నపాటి వస్తువుల మీద అద్భుతంగా బొమ్మలు వేయగలడు. ఆ యొక్క విషయంలో అయినా చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి. సో ఆయనకి ఆ మినియేచర్ చిత్రలేఖనం అంటే ఇష్టం కాబట్టి సర్ థామస్ రో కూడా మినియేచర్ చిత్రలేఖనాలు వేసుకుని వచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన చాలా ఆశ్చర్యపోవడంతో ఆశ్చర్యాలకి గురయ్యే సంతోషపడి ఆ సంతోషంలో అనుమతి ఇచ్చేస్తాడేమో అని అనుకున్నాడు. కానీ ఎట్టకేలకి ఆయన మనసుని గెలుచుకొని సర్ థామస్ రోకి జహంగీర్ సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఓకే, మరి వీళ్ళు మచిలీపట్నంలో ఎవరికి బ్రిటిష్ 1611 సంవత్సరంలో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళకి అనుమతినిచ్చిన గోల్కొండ నవాబ్ ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా చూడండి, ఇతను ఇదివరకు ఒకరికి ఇచ్చున్నారు. ఎవరు? డచ్ వారికి ఇచ్చాడు. ఏ సంవత్సరం? మీరు మ్యాప్ వేసేసుకోవాలి ఇలాగా. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇద్దరికి మచిలీపట్నంలో అనుమతి ఇవ్వడం జరిగింది. ఒకరేమో బ్రిటిష్ అని ఇప్పుడు చెప్పుకున్నాం 1611, 1605లో డచ్ వారికి ఇచ్చాడని చెప్పాను మీకు. ఓకే, మరి ఇక్కడ మద్రాసులో కూడా వీళ్ళ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ వర్తక స్థావరాన్ని కూడా ఈయన అనుమతి, అంటే ఈ ప్రాంతం మొత్తం చంద్రగిరి అంటే మద్రాసు, ఈ ప్రాంతం మొత్తం చంద్రగిరి రాజులు పరిపాలించేవాళ్ళు.
అంటే చంద్రగిరి రాజుల యొక్క ప్రతినిధులు పరిపాలించేవాళ్ళు. సో మద్రాసులో బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చిన వ్యక్తి కూడా 3వ వెంకటపతిరాయలు. ఓకే, చూడండి, ఈ మద్రాస్ అనేది భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ. ఓకే, అది ఆంధ్రాలో అయితే భీమిలి పురపాలక సంఘం. ఈ మద్రాస్ ప్రాంతాన్ని ఫ్రాన్సిస్ డే అనే బ్రిటిష్ వ్యక్తి నిర్మించడం జరిగింది. ఓకేనా, అదే వీళ్ళు మూడు ప్రెసిడెన్సీ పట్టణాలను డెవలప్ చేయడం జరిగింది. అందులో ఒకటి కలకత్తా, మద్రాస్, ముంబై. మద్రాస్ నేమ ఫ్రాన్సిస్ డే, మద్రాస్ నేమి ఫ్రాన్సిస్ డే. కలకత్తాని జాబ్ చార్నాక్ అనే వ్యక్తి నగరాన్ని నిర్మించడం జరిగింది. కలకత్తాని జాబ్ చార్నాక్. అదే ముంబైని తీసుకున్నట్లయితే గెరాల్డ్ అంజీర్. ముంబై నగర నిర్మాత అని ఎవరండి అంటారంటే గెరాల్డ్ అంజీర్. ముంబై నగర నిర్మాత గెరాల్డ్ అంజీర్. కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్. ఈయన గోవిందపూర్, కాళీకత, సత్నవతి ఇలాంటి ప్రాంతాలను కలిపి కలకత్తా నగరాన్ని నిర్మించడం జరిగింది. జాబ్ చార్నాక్. మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే. సో ఈ మద్రాసులో ఆయన కట్టిన కోట సెయింట్ జార్జ్ కోట, కలకత్తాలో వచ్చి విలియం కోట, ఇంకా కడలూరులో డేవిడ్ కోట, ఇలాంటి కోట నిర్మాణాలు వాళ్ళు చేసుకోవడం జరిగింది వ్యాపారం చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో వచ్చిన వారు ఎవరు అంటే ఫ్రెంచ్ వారు. ఈ కాలంలో ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ ఈ దేశం. ఇదేమో పోర్చుగల్, ఫ్రాన్స్. ఓకే, ఇంకా ఇది బ్రిటిష్, ఇది ఇంగ్లాండ్. ఈ ఫ్రాన్స్ దేశాన్ని పాలించిన ఒకే ఒక వంశం బొర్బన్ వంశం. 14వ లూయి కాలించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ 16వ లూయి కాలంలో ఆర్థిక మంత్రి అయినటువంటి కాల్బర్ట్. ఈ కాల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ప్రభుత్వం ఉంది. ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రైవేట్. కాల్బర్ట్ స్థాపించిన ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి. సో నిర్ణయాలు అనేటివి ఆలస్యం. ఓకే, మరి 1664లో ఏర్పడినప్పటికీ భారతదేశానికి 1668 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సూరత్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళకి ఎవరు అనుమతి ఇచ్చారు? ఔరంగజేబ్. సో ఫ్రెంచ్ వారికి సూరత్లో అనుమతి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే ఔరంగజేబ్. మరి మచిలీపట్నంలో 1669 వీళ్ళకి వర్తకం చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన అబ్దుల్ కుతుబ్ షా. ఈయన ఇది వరకు ఒకరికి ఇచ్చినాడు అనుమతి అని చెప్పా. 1670 ఎవరికి? పోర్చుగీస్ వారికి కూడా అబ్దుల్ కుతుబ్ షానే ఇచ్చింది. ఫ్రెంచ్ వారికి కూడా అబ్దుల్ కుతుబ్ షా. అదే బ్రిటిష్ వారికి, డచ్ వారికి మహమ్మద్ కులీ కుతుబ్ షా. మీరు ఇలా మ్యాప్ వేసుకునేసేయండి, నీట్గా మీకు చూడంగానే అర్థమవుతుంది. ఓకే, చూడండి. సూరత్లో వర్తక స్థావరాన్ని 1668లో ఏర్పాటు చేసుకుంటే మరో సంవత్సరమే మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాండిచ్చేరిలో ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే ఫ్రెంచ్ వారు అధికారి ఇక్కడ ఆ నగరాన్ని నిర్మించడం జరిగింది, ఫ్రాంకోయిస్ మార్టిన్. సో వీళ్ళు ఈ విధంగా ఇక్కడ చంద్రనాగూర్, ఫ్రెంచ్ వారిది చంద్రనాగూర్, కలకత్తాలో చంద్రనాగూర్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ అనుమతి ఇచ్చింది సైస్తఖాన్, బెంగాల్ గవర్నర్. అంటే ఔరంగజేబు యొక్క ప్రతినిధితను, గవర్నర్, బెంగాల్ గవర్నర్ సైస్తఖాన్ కలకత్తాలో, అంటే బెంగాల్లో వీళ్ళకి ఇచ్చిన వర్తక స్థావరం. ఓకేనా, చూడండి. పోర్చుగీస్ వారు, డచ్ వారు భారతదేశం నుండి వ్యాపార పరంగా
నిష్క్రమించిన లేదా ఒక చిన్నపాటి ప్రాంతానికి పరిమితమైనప్పటికీ భారతదేశం మీద వ్యాపారం కోసం, గుత్తాధిపత్యం కోసం 2 దేశాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఆ 2 దేశాలు ఏవంటే బ్రిటిష్, నెక్స్ట్ ఫ్రెంచ్. వీళ్ళ మధ్య మాత్రమే తీవ్రమైన పోటీ ఉంటుంది. సో 8th క్లాస్లో మనకు ఆ చాప్టర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ 8th క్లాస్ స్టార్ట్ చేస్తాం. అక్కడ ఈ మిగతా విషయాలన్నీ డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 8th క్లాస్తో హిస్టరీలో మనం కలుద్దాం. అంతవరకు